హలో! వెల్కమ్ టు షమీలాస్ కిచెన్. నేను షమీల. ఈరోజు నేను శ్రీకాకుళం ఫేమస్ గూనచారు అనే రెసిపీ అయితే చేయబోతున్నాను. దీన్నే మనం మునగాకు చారు అని కూడా అనుకోవచ్చు. మా ఇంటి దగ్గర ఒక బామ్మగారు ఉంటారండి. ఆవిడ ఎప్పుడూ కూడా ఈ చారు చేసి మాకిస్తూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆవిడ చెప్తూ ఉంటారు, రాజుల కాలంలో శ్రీకాకుళంలో ఇది మస్ట్‌గా ఉండేదంటండి పెళ్ళిళ్ళలో. కేవలం ఈ చారు టేస్ట్ చూడ్డానికే పెళ్ళిళ్ళకెళ్ళేవారంట చాలామంది ఆవిడ చిన్నప్పుడు. అండ్ దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ. అవన్నీ కూడా తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం మన మెయిన్ ఇంగ్రీడియెంట్ మునగాకండి. మునగాకు ఫ్రెష్ మునగాకు తీసుకున్నాను నేను. ఇది లేతదే తీసుకోవాలి ఆకు అని కాదండి. ముదురుగా ఉన్నా పర్వాలేదు. బాగా వాష్ చేసుకొని నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ చింతపండు తీసుకున్నానండి. దీనికి ఎంత క్వాంటిటీలో కావాలో అంత చింతపండు తీసుకొని వాటర్‌లో నానబెట్టుకొని ఒక గిన్నెలో ఈ చింతపండు రసాన్ని తీసుకున్నాను. చింతపండు రసం అనేది కొంచెం ఎక్కువే తీసుకోండి. అంటే ఈ చారుకి పులుపు ఎక్కువ ఉన్నా బావుంటుంది. ఈ చింతపండంతా కూడా తుక్కు లేకుండా ఇట్లా వడగట్టుకున్నాను. నెక్స్ట్ ఇందులో కారం వేసుకున్నానండి. పసుపు, అలాగే ఉప్పును కూడా వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోండి రుచనేది బావుంటుంది. నెక్స్ట్ మనం వాష్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా ఇందులో వేసుకోవాలి. మునగాకు క్వాంటిటీ అనేది ఎక్కువే తీసుకోండి. ఈ చారులో ఎక్కువ మునగాకుని వేసుకుంటారంట. అందులోనూ మునగాకు ఎక్కువగా తినడం వల్ల మన బ్లడ్‌లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుందండి. ఇందులో ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ అనేది ఎక్కువ వేసుకోండి. బావుంటుంది ఫ్లేవర్ అనేది. నెక్స్ట్ ఇందులో కొన్ని వంకాయ ముక్కల్ని వేస్తున్నానండి. యాక్చువల్‌గా మునక్కాడల్ని ఏదైనా వెజిటబుల్‌ని వేసుకోవాలంట. నేను వంకాయలని వేశాను. ఇందులోనే బెల్లం వేసుకున్నానండి. బెల్లం అనేది ఎక్కువ వేసుకోండి. ఫ్లేవర్ అనేది బావుంటుంది. ఈ చారుకి టేస్ట్ అనేది బెల్లం అండ్ పులుపు వల్లనే వస్తుందండి. నెక్స్ట్ దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మరగబెట్టుకుంటున్నాను. ఈలోపు తాలింపుల్ని తీసుకుందామండి. తాలింపు కోసం 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకున్నాను. అలాగే మెంతులు ఒక టీ స్పూన్ వేసుకున్నాను. సాయి మినపప్పు వేసుకుంటున్నానండి ఒక టీ స్పూన్. దాంతో పాటు జీలకర్రను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలని వేసుకుంటున్నానండి. ఒక 4-5 వరకు వేసుకున్నాను ఎండుమిరపకాయలు. ఈ చారుకి తాలింపులనేవి ఎక్కువ పడతాయండి. అందులోనే ఒక 2 చిన్న ఉల్లిపాయలని ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను. దీన్ని కూడా వేసుకోవాలి ఇందులో. ఈ తాలింపులన్నీ తీసుకున్న తర్వాత చారు మరుగుతుందండి. ఈ చారుని ఎక్కువ సేపు మరిగించుకోవాలి. ఎందుకంటే మునగాకులోని పవర్ మొత్తం అంతా కూడా ఈ చారులో దిగాలంటే మినిమమ్ ఒక పావుగంట నుంచి ఒక 20 మినిట్స్ వరకు మరగాలండి ఈ చారనేది. ఈ మునగాకు వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి. అండ్ 300 పైగా రోగాలకి ఇది ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుందంట మునగాకనేది. జుట్టు రాలడం, కీళ్ళ నొప్పులు, ఉబ్బసం వంటి వ్యాధుల్ని నివారిస్తుంది. అండ్ బీపీని కంట్రోల్ చేస్తుందంట ఈ మునగాకు. సో, దగ్గరలో మునగ చెట్టు ఉంటే, అవైలబుల్ ఉంటే పక్కా ఇందులో పప్పులో వేసుకోవచ్చు. ఇలా చారు కాసుకోవచ్చు. ఎలాగోలా మునగాకుని తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంచిది హెల్త్‌కి. డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారండి. మునగాకుని ఎక్కువగా తీసుకోండి అని హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువగా ఉన్నప్పుడు. ఒక 15-20 మినిట్స్ పట్టిందండి చారు మరగడానికి. నెక్స్ట్ తాలింపులు వేసుకుంటున్నాను. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని వన్ బై వన్ ఈ తాలింపులన్నీ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది ఎక్కువనే వేసుకోవాలంటండి ఈ చారుకి. అండ్ ధనియాల ఫ్లేవర్ ఈ చారులో అయితే చాలా బావుంది. ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ కూడా కొంచెం సేపు ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు అండ్ కొంచెం కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఏదో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అండి ఈ చారులో. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఆ టేస్ట్ ఏంటనేది చూడండి. నిజంగా చాలా బావుంది. అండ్ ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత చారు వేసుకున్నానండి. చూడడానికే చూసారా ఎంత బావుందో. అండ్ టేస్ట్ అయితే మా ఇంట్లో అందరికీ బాగా నచ్చేసింది. అందుకే ఆ కాలంలో పెళ్ళిళ్ళలో ఓన్లీ ఈ చారు కోసమే వెళ్ళేవారంటే ముందు నేను నమ్మలేదు. ఈ చారు టేస్ట్ చూసిన తర్వాత నిజమేనేమో అనిపించింది. అంతేనండి చారనేది రెడీ అయిపోయింది. ఈ మునగాకనేది ఫ్రీగానే దొరుకుతుంది చాలా చోట్ల. కాస్ట్ కూడా పెట్టనవసరం లేదు. కానీ దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, మునగాకుని ఎలాగోలా తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీకు గనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి నా వీడియోస్‌ని సజెస్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.